పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు రాజకీయ నాయకుల ప్రాపకం కోసం 10వ సచివాలయం 16, 18, 19వ వార్డుల శానిటైజర్ సెక్రటరీ సుధీర్ను దుర్భాషలాడుతున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం పిఠాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం పుడా చైర్మన్ కార్యాలయంలోని చైర్మన్ ఎన్వి శివరాం ప్రసాద్కు వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన చైర్మన్ వెంటనే విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం టౌన్ పోలీస్ స్టేషన్ నందు బాధితుడు శానిటేషన్ సెక్రటరీ సుధీర్ లిఖితపూర్వకంగా మున్సిపల్ కమిషనర్పై కంప్లైంట్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నిఖిల్ కృష్ణ, దారపురెడ్డి, షేక్ మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. యాక్షన్ తీసుకోవాలో దాన్ని ఆలోచించి అది అవసరమైతే కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి దీని మీద ఏం చేయాలనేది ఆలోచించి దాన్ని సరైన దీని యాక్షన్ తీసుకుంటామని తెలియజేయండి. సార్ గతంలో ఇదే కమిషనర్ డిఈతో బాహాబాహికి దిగారు. అది కూడా అన్ని ఛానల్లో అన్ని పేపర్లో ధైర్యం ఉంటారు. ఆయన ధోరణి కూడా ఏం మారలేదండి అప్పటి నుంచి కూడా. నా దగ్గరికి అయితే కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ మీద నేను పూర్తిగా విచారణ జరిగి ఏం జరిగింది, అసలు యాక్చువల్గా ఎలా జరిగింది అనే దాని మీద విచారించిన తర్వాత నేను ఏదన్నా చెప్పగలుగుతాను. ఓకే, అంటే గతాన్ని కూడా ప్రకారం నేను దీని మీద విచారణ చేస్తాను. దీంట్లో ఏమంటారంటే ఇంతకు ముందు కూడా ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఇక ముందు ఇలాంటివి రిపీట్ అవ్వకుండా మనం చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. మనకు కావాల్సింది మున్సిపాలిటీ డెవలప్మెంట్. సో ఆఫీసరు, సబార్డినేట్స్ అందరూ కలిసి అన్యోన్యంగా పనిచేస్తేనే కానీ ఏ అచీవ్మెంట్ అయినా సరే ఒక్కళ్ళ వల్ల ఎప్పుడు అవ్వదు. అందులోని గవర్నమెంట్లో అసలు అవ్వదు. ఇదంతా కూడా సినర్జిస్టిక్ ఎఫెక్టే. ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ పాత్ర చేస్తేనే కానీ ఏ పని పూర్తి కాదండి. ఎక్కడైనా సరే ఏ డిపార్ట్మెంట్ అయినా అలాగే ఉంటుంది. ప్రతి వాళ్ళకి ఇండివిజువల్గా ప్రతి రోలు ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ రోల్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ద సుపీరియర్ ఆఫీసర్. ఎవరిని మనం తీసిపడేయడానికి ప్రతి వాళ్ళ రోల్ ఇంపార్టెంట్. సో అందుకని దీని మీద పని చేయించుకోవడంలో ఏం ఒత్తిడి వచ్చిందో అనేది పూర్తిగా మేము విచారణ చేసిన తర్వాత నేను ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని మీకు తెలుసు. పని ఒత్తిళ్ళు ఉన్నంత మాత్రాన ఇలాంటి ఓడకూడదు, అది తప్పే. ఓడకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే చెప్తున్నాను కదా, ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీ ఈజ్ ఏ హ్యూమన్ బీయింగ్ అండ్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎవరు అంటే అతను లేకుండా కూడా పని జరుగుతుంది అనేది ఉండదు ఎప్పుడైనా సరే. యూ కెన్ టేక్ ఏ మెషిన్ అండి, సీవింగ్ మెషిన్ తీసుకున్నారనుకోండి. సీవింగ్ మెషిన్ ఎన్ని డబ్బులు పెట్టుకున్నా అల్టిమేట్గా కుట్టేది ఎవరు? చిన్న నీడిలే కదా. ఆ నీడిల్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. బట్ వితౌట్ నీడిల్ యూ కెనాట్ స్టిచ్ ఎనీ క్లోత్స్. సో సేమ్ వే ఏ సిస్టంలో అయినా సరే ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీ. నేను గత జూలైలో మండపేట నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ మీద రావడం జరిగింది. నా ఇష్టపూర్వకంగా కాదు, నేను ఆ ఆప్షన్ ఇవ్వలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ట్రాన్స్ఫర్స్ అనేవి అదే మున్సిపాలిటీ పరిధిలో వేరే సచివాలయం సర్దండి, ఆ సచివాలయం సర్దడం ద్వారా ఉద్యోగులు ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పి అదే మున్సిపాలిటీ పరిధిలో అక్కడ ఉన్న సచివాలయంలోనే ఎంప్లాయీస్ సచివాలయ ఉద్యోగులు సర్దమని చెప్పడం జరిగింది. కానీ అక్కడ ఉండే కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన కక్షపూరితంగా కేవలం నా వాట్సాప్ ప్రొఫైల్ పిక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టుకున్నానని చెప్పి ప్రతి పావుగంట కూడా నేను నా విధి నిర్వహణలో భాగంగా ప్రతి పావుగంట ప్రతి అరగంట నేను ఫీల్డ్లో ఫోటోలు పెట్టాల్సి వస్తుంది. సో ప్రతి పావుగంట ప్రతి అరగంట మున్సిపాలిటీ గ్రూప్లో అంబేద్కర్ ఫోటో చూడడం ఆయనకి ఇష్టం లేక అంబేద్కర్ మీద ఉన్న ద్వేషం వల్ల నన్ను కక్షపూరితంగా పిఠాపురం మున్సిపాలిటీకి ఎటువంటి ఆప్షన్లు ఇవ్వకుండా నన్ను పంపించడం జరిగింది. పంపించడంతో పాటు వాడి సంగతి చూడు, వాడు అంబేద్కర్ వారసుడంట, వాడు అంబేద్కర్ అంటుడంట, వాడు అంబేద్కర్ ఆశయాలంటే ఇష్టం అంట, వాడి రూమ్ లో అంబేద్కర్ ఫోటో పెట్టుకున్నాడు, సో వాడి సంగతి చూడు అని ఇక్కడ కమిషనర్ కి చెప్పడం జరిగింది. సో ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉండే కమిషనర్ గారు కూడా అంబేద్కర్ ని వ్యతిరేకించే కమిషనర్ గారు, అంబేద్కర్ వారసుల్ని వ్యతిరేకించే కమిషనర్ గారు, అంబేద్కర్ ఆశయాలంటే ఇష్టం లేని కమిషనర్ గారు, ఏ రోజు కూడా అంబేద్కర్ భవన్ అన్నా, అంబేద్కర్ ఆశయాలన్నా, అంబేద్కర్ నిర్ణయాలన్నా, అంబేద్కర్ రాజ్యాంగం అన్నా ఇష్టం లేని కమిషనర్ గారు. సో అదే దళిత సామాజిక వర్గానికి చెందిన నన్ను టార్గెట్ చేసి నువ్వు స్క్రాప్ రా, నువ్వు వేస్ట్ గడువురా, నిన్ను కనకారావు ఇక్కడ తన్నాడు రా, నేను నిన్ను తనితే ఎక్కడికో వెళ్తావురా అని ప్రతిరోజు కూడా నన్ను దూషించడం జరిగింది. దళిత సామాజిక వర్గానికి చెందిన నన్ను అదేవిధంగా ఇక్కడ ఉండే ఎవరైతే ఆల్రెడీ ఉన్న సామాజిక వర్గాలు చెందిన ఇతర సామాజిక వర్గాలు చెందిన
మహిళలను కూడా అసభ్య పదాలతో మీ ముడ్డు మీరే కొడుకోండి, మీ సంఖ్యలు మీరే నాక్కోండి. ఇదే విధంగా మేము ఏమడిగినా సరే శానిటేషన్ విధుల్లో భాగంగా పుష్కాట్లు కానీ, ట్రైన్ కార్లు కానీ, చీపుర్లు కానీ, వర్కర్లు కానీ ఏ విషయాలు అడిగినా కానీ నా ముడ్డు నేనే కొడుకుంటున్నాను, మీ ముడ్డు మీరే కొడుకోండి. ఈ గతంలో ఏమైనా ఇటువంటివి ఉన్నాయా? మీరు ఏదైతే వాయిస్ ఉంటున్నారో అది ఏ వాయిస్ అంటారు, ఏ వాయిస్ అంటున్నారు, అసలు ఏంటి సార్ ఇది? సార్ మీరు అడిగిన ప్రశ్నలు ప్రతిదానికి కూడా సమాధానం చెప్పడం జరుగుతుందండి. మరీ ముఖ్యంగా మీరు ఇప్పుడు అడుగుతున్నారు కదా, ఈ మున్సిపల్ కమిషనర్ యొక్క బిహేవియర్ ఆల్రెడీ గత కొన్ని సంవత్సరాల క్రితం డిఈ గారికి ఈయనకి సంఘర్షణ జరిగి అక్కడ గొడవల్లో అక్కడ డిఈ గారితో కూడా ఆయన దుర్భాషలాడి కొట్టి ఆయన ఏదైతే ఆయన చేశాడో ఆయన తప్పు చేసేదని అందరికీ తెలుసు. కానీ బేషరతుగా డిఈ గారిని చేయడం జరిగింది. అది మన అందరికీ తెలిసిన విషయం. మరీ ముఖ్యంగా ఇంకో రెండో విషయం మీరు అడిగింది ఏంటంటే, మనకి ఈయన మున్సిపల్ కమిషనర్ గా వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఉన్నా కూడా గత మున్సిపల్ కమిషనర్లతో కంపేర్ చేసుకుంటే ఈయన యొక్క ధోరణి నాకు పర్సనల్ గా మహిళా ఉద్యోగులు కానీ మన ఉద్యోగులు కానీ చాలా సార్లు నువ్వు ఏం పీక్కుంటావు పీకో, నాకు ఉండాల్సిన బ్యాక్గ్రౌండ్ నాకు ఉంది, రాజకీయంగా నాకు సపోర్ట్ ఉంది, ఉన్నతాధికారులకి నాకు సపోర్ట్ ఉంది, నువ్వు నన్ను ఏం చేయలేవు అని అతను అంత బేషరతుగా చెప్తున్నాడంటే వెనకాల ఆయనకి ఎంత సపోర్ట్ లేకపోతే ఆయన అంత బేషరతుగా చెప్తాడు. కాబట్టి అయ్యా అందరినీ కూడా మేము చేతులెట్టి నమస్కరించుకోతున్నాం. మేము సచివాలయ ఉద్యోగులు అందరం కూడా ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి కష్టపడి మా తల్లిదండ్రులు మమ్మల్ని చదివిస్తే మేము ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి మేము ఈ ఉద్యోగంలోకి వచ్చాం. మేము ఎంతో గౌరవంగా చేయాల్సిన మా ఈ గవర్నమెంట్ ఉద్యోగాన్ని మమ్మల్ని రోడ్డుకి ఎక్కించి మా ఉద్యోగస్తులు ఎంతలా బాధ పెట్టడం సమంజసం కాదు. అయ్యా డిప్యూటీ సీఎం గారు, మీకు దండం పెట్టి మేము వేడుకుంటున్నాం, ఈ సమస్యని మీరు నిలదొక్కాలి, ఈ సమస్య లేకుండా మమ్మల్ని పరిష్కరించాలి. ఈ కఠినాత్మైన ఈ మున్సిపల్ కమిషనర్ గారిని ఇక్కడి నుంచి విధుల నుంచి బహిష్కరించాలి. అయ్యా మేము ఈ విధుల నుంచి ఆయన బహిష్కరించమని మేము వేడుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు విపర్తి నిఖిల్ కృష్ణ. నేను గ్రామ వార్డు ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ని. ఈ రోజు పిఠాపురం రావడానికి కారణం గౌరవ కమిషనర్ గారు మా ఎంప్లాయీని ఇష్టాసనంగా మాట్లాడి దుర్భాషలాడటం అనేది మీ అందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా కమిషనర్ గారి చేత చాలా ఇబ్బంది పడతాం. మహిళా ఉద్యోగులు కూడా పర్సనల్ గా ఫోన్ చేసి, సార్ మేము బయటికి రాలేము, మేము చెప్పుకోలేని విధంగా కూడా మమ్మల్ని దుర్భాషలాడని చెప్పి తెలియజేయడం జరిగింది. మాకు సభ్యత ఉంది కాబట్టి ఆ మహిళా ఉద్యోగుల గురించి మేము చెప్పదలుచుకోలేదు. కాకపోతే ఇది వాస్తవం. మీరు ఎంక్వైరీ చేసిన ఆ కమిషనర్ గారి గురించి ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. అంతేందుకు కమిషనర్ ఆఫీస్ లో కనుక్కోండి, అతను తీరు చెప్తారు. ఒక దళిత ఎంప్లాయీని ఈ విధంగా మాట్లాడుతూ ఎంతవరకు సభ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మేము అడుగుతున్నాం. ఒక ఉద్యోగికి భద్రత కల్పించకుండా మా సమస్యలను ఎవరికి చెప్పుకోవాలి? ఒక ఉన్నత స్థాయి అధికారే ఈ విధంగా మాట్లాడితే మా బాధను మేము ఎవరికి విన్నవించుకోవాలి? ఒక ఎంప్లాయీ తప్పు చేస్తే ఇమీడియట్ గా షోకాజులు సస్పెండ్ చేస్తారే, మరి ఒక అధికారి తప్పు చేస్తే ఎందుకు మీరు అతని మీద యాక్షన్ తీసుకోరని చెప్పి బేసరిగా మాకు క్షమాపణ చెప్పాలి, అధికారి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ఇతను అన్నట్టు అంబేద్కర్ గారికి ఫోటో పెడితేనే అతను అంత వివక్ష చూపించారని చెప్తున్నారు. మాకు నిజంగా అడుగుతుంది ఒకటే, అంటే మేము ఇంత చిన్న చూప ఎంప్లాయీస్ అంటే చిన్న చూప ఒక దళిత ఉద్యోగి మీద ఇంత కక్షపూర్తి సాధించగా చర్యలు ఎందుకు తీసుకోవాలి? ఏం చేశారని? నిజంగా అక్కడ ఏమైనా తప్పు చేస్తే వచ్చి మీరు యాక్షన్ తీసుకోండి. తప్పు చేయకుండా ఏ మాత్రం ఇష్టం వచ్చినట్టు బూతులు ఆడమని చెప్పి మీకు ఎవరు చెప్పారు? ఏ అధికారం మీకు నిజంగా ఎవరు పైనుంచి మీరు ఏ ఇన్స్ట్రక్షన్ తోటే మీకు అధికారులు ఎంప్లాయీస్ ని మీరు ఇంత మానసికంగా వేధించమని చెప్పి మేము ఒకటే అడుగుతున్నాం. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరినీ ఒకలాగా, మిగతా ప్రభుత్వ ఉద్యోగులను ఒకలాగా ఎందుకు ఈ వివక్షకు గురవుతామని చెప్పి మేము అడుగుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పని ఒత్తిడి తీసుకోలేక చాలా మంది ఉద్యోగులు మానసికంగా ఒత్తిడికి గురై చాలా వరకు ఇబ్బందులు గురవుతుంటే ఇంకా ఈ వివక్షకు ఎంతవరకు మేము భరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నాం. పండుగలు లేవు, ఆదివారాలు లేవు, సెకండ్ సాటర్డే లేవు, ఏ విధమైన సెలవులు లేకుండా ఖచ్చితంగా రావాలి, వచ్చి తీరాలని చెప్పి మరి ప్రభుత్వం దృష్టిలో ఉందా? లేక అధికారులే అతి ఉత్సాహం మీద ప్రభుత్వంలో మేము రేణ తెచ్చుకోవాలి, మా జిల్లా ఈ ర్యాంకులో ఉండాలి, మా మండలం ఈ ర్యాంకులో ఉండాలి అని చెప్పి ఉద్యోగుల్ని ఎందుకు ఇంత మనోవేదన గురి చేస్తున్నారని చెప్పి మేము ప్రభుత్వానికి మరొకసారి తెలియజేస్తున్నాం. స్వాగతం, సుస్వాగతం. పేదల సేవలో మన ముఖ్యమంత్రి, పేదల సేవలో ముఖ్యమంత్రి కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గం వింజమూరుకు విచ్చేయిచున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. మామిళ్లపల్లి ఓంకార్, నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు.